5 years. ఈ మధ్య కాలంలో ఉత్తర భారతదేశంలో కూలినంత దారుణంగా బ్రిడ్జిలు నాకు ప్రపంచం అక్కడ కోళ్ళ అమ్మ బాబా అసలు అభిహరిత మరీ దారుణరా బాబు. వంతెలు కడుతున్నారా, కూల్చుతున్నారా? ఏంది అసలు? నీళ్ళ డబ్బుని వంతెనల పేరుతో తీసుకెళ్ళిపోయి నీళ్ళలో పోస్తున్నట్టుగా ఆ నీళ్ళలో ఊరున్నారంటే మా వాళ్ళే మొత్తం ఏరుకున్నారంటే చేస్తున్నారు. ఇందాక వడోదర ఆనంద్ జిల్లా కలిపి ఒక బ్రిడ్జ్ 1985లో కట్టారు. మహిపాల్ నది అనుకుంటా, అది గంభీర బ్రిడ్జ్ సమ్మంటారు దాన్ని. వెనకాల అటాచ్ చేసిన విజువల్స్ అవే. వాస్తవానికి 1980లో కట్టిన ఈ బ్రిడ్జి పాతబడిపోయింది అండ్ అక్కడక్కడ వచ్చి కొన్ని పెచ్చులు ఊడిపోయినాయి, ప్రమాదకరంగా ఉంది అంటూ కొత్త బ్రిడ్జికి టెండర్లు కూడా పిలిచారు. టెండర్ కూడా ఖరారైనాయి, త్వరలోకి వర్క్ స్టార్ట్ చేయాలి. ఈ బ్రిడ్జ్ పాతబడింది అని అనుకున్నారు, తేడాగా ఉందని అనుకున్నారు. దెన్ కొత్త బ్రిడ్జ్ కట్టాలని మీరు అనుకున్నారు. అప్పుడు ఏం చేయాలి? కనెక్టివిటీ ప్రాబ్లం అనుకున్నప్పుడు ఓవర్లోడ్ ఉన్న వెహికల్స్ని ఆపేసి చిన్న చిత్తగా వెహికల్స్ ఉంటే వాటిని అలౌ చేయాలి. అంతేగాని ఓవర్లోడ్ అని వాటిని కూడా అలౌ చేశారు. ఇందాక బ్రిడ్జ్ మధ్యలో ఏకంగా 2 పిల్లర్స్ మధ్య ఉన్నటువంటి స్లాబ్ ప్రాబ్లం మొత్తం కూలి కింద పడింది. అదే సమయంలో 2 ట్రక్కులు 3 వెహికల్స్ పడ్డాయి. నాకున్న సమాచారం ఇప్పటివరకు 9 మంది చనిపోయారు, ఇంకొన్ని మధ్యలో ఇరుక్కుపోయింది, ఇంకొంత గల్లంత అయ్యారు. ఎంత దారుణం, ఎంత దుర్మార్గం అండి. ఈ వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? మన దేశంలో ఏ గుజరాత్ అయితే డెవలప్మెంట్ మోడల్ అని చెప్పారు ఈ బీజేపీ వాళ్ళు, చివరికి ఏం చేశారు ఏంటంటే ఇదిగో ఇలాగే. మరలా చెప్తున్నా, గుర్తుంచుకోండి. నేను బీజేపీకి సంబంధించి ఇది ఎక్కడన్నా ఏదైనా ఎత్తి చూపుతున్నట్టే అది రాజకీయంగా మాత్రమే, అంటే పరిపాలన పరంగా మాత్రమే. దేశభక్తి విషయంలో అవునన్నా కాదన్నా గత ప్రభుత్వాల కన్నా ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం బెటర్, అందులో మాత్రం నో డౌట్. మరలా చెప్తున్నా, నేను ఎవరికి తల వంచే రకం కాదు, నిజాన్ని నిర్భయంగా చెప్పే రకం. బీజేపీ గుజరాత్ మోడల్ అంటూ మోడీని చూపించి అధికారంలోకి వచ్చి ఆ తర్వాత రేట్లు పెంచుకుంటూ పోయినా, ఇక ఆ తర్వాత ఏవో రకాలు చేసుకుంటూ పోయినా డిఫెన్స్ విషయంలో స్ట్రెంగ్తన్ చేశారు. అందులో కూడా మరలా మన ఎయిర్ చీఫ్ మాస్టర్ కూడా చెప్పున్నారు, ఆర్డర్స్ పెడుతున్నారు బట్ రావడానికి టైం పడుతుందని చెప్పేసి. అక్కడ కూడా మరలా లోటుపాట్లు ఉన్నాయి, కాదనట్లా. కానీ మిగతా దేశాలతో పోల్చినప్పుడు భారత్ వచ్చేసి వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. శత్రు దేశాలు భారత్ పేరు చెప్తే భయపడుతోంది. ఇటువంటి విషయాలకు అయితే మోడీ సపోర్ట్ చేస్తా. బట్ అంతర్గతంగా అన్నప్పుడు దిక్కుమైన రాజకీయాలు కొన్ని చోట్ల, ఇంకొన్ని చోట్ల భారీగా అవినీతి అండి. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు గుజరాత్లో వడోదరలో బ్రిడ్జి కూలటం అంటే ఎంత దారుణం అసలు.